హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 రాఖీస్ రెడీ చేశాను. ఇది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను క్లియర్గా అర్థం అవ్వడానికని. 3 రాఖీస్లో ఫస్ట్ రాఖీ ఇవి స్మాల్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ ఒక 10 స్మాల్ బీడ్స్ తీసుకున్నాను, వైట్ కలరు. 2 థ్రెడ్స్ తీసుకున్నాను. మొదటి దానికి ముడి వేసేసాను. ఒక థ్రెడ్కి ఏమో 10 బీడ్స్ ఎక్కించాను వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ సేమ్ ఇంకో థ్రెడ్ ఉంది కదా, అటువైపు కూడా సేమ్ 10 బీడ్స్ స్మాల్ బీడ్స్ నీడిల్తో ఎక్కించేసాను. తర్వాత ఇటువైపు 2 బీడ్స్ సిల్వర్ కలర్ బీడ్స్ తీసుకొని ఇటువైపు ఎక్కించేసి అటువైపు దారానికి నుంచి ఇటువైపుకి నీడిల్ ఎక్కించి తీస్తే రెండు వైపులుగా పూసలు వస్తాయి. సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్ 3 బీడ్స్ తీసుకున్నాను. 3 బీడ్స్లో ఒకటి సిల్వరు, ఒకటి గోల్డ్, ఒకటి సిల్వరు ఆల్టర్నేట్గా తీసుకున్నాను. అలా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. తర్వాత మళ్ళీ 2 థ్రెడ్స్కి మళ్ళీ ఇటువైపు సేమ్ కంటిన్యూ చేశాను. స్మాల్ బీడ్స్ ఒక 10, అటువైపు ఒక 10 స్మాల్ బీడ్స్ ఎక్కించేసాను నీడిల్తో. కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనం రాఖీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేసేసాను. అంటే ఫస్ట్ 2 బీడ్స్, తర్వాత 3 బీడ్స్, మళ్ళీ 2 బీడ్స్. సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ దానికి ఎలా అయితే బీడ్స్ ఎక్కించానో సేమ్ దీనికి కూడా అలాగే. ఈజీ అండి. ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంట్లోనే రాఖీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా రాఖీస్ ప్రిపేర్ చేశాను. ఇలా డిఐవైజ్ షార్ట్స్లో ఒక్కొక్కటి అప్లోడ్ చేశాను. డైలీ మీకు యూజ్ అవుతుంది. మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక్కొక్క వీడియో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. రాఖీస్ చాలా సింపుల్గానే రెడీ చేసి పెట్టాను. ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో అని. సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేసి లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. 2 సార్లు ముడి వేసేసుకుంటే సింపుల్గా రాఖీ రెడీ అయిపోతుంది. ఇది ఏం అవ్వదండి, పూసలు పడిపోవడం కానీ ఏం అవ్వదు. ఎన్ని రోజులైనా మన హ్యాండ్కి అలాగే ఉంటుంది. నెక్స్ట్ రాఖీ సేమ్ అలాగే 2 థ్రెడ్స్ తీసుకున్నాను. తీసుకొని దీనికి ముడి ఏం వేయట్లేదండి నేను. జస్ట్ ప్లాస్టర్తో స్టిక్ చేసేసాను. ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించేసుకున్నాను. ఎక్కించేసుకొని తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ రెండు ఎక్కించుకున్నాను నీడిల్తో. ఎక్కించుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే 2 బీడ్స్ ఎక్కించుకొని తర్వాత పెద్ద పూస వైట్ కలర్ ఉంటుంది కదండి, అది మధ్యలో ఉండేటట్టు, అంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇది కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక గోల్డ్ బీడు, ఒకటి వైట్ కలరు బీడ్, తర్వాత ఒక గోల్డ్ బీడ్, అంటే వైట్ కలర్ బీడ్ సెంటర్లో వచ్చేటట్టు నేను నీడిల్తో ఎక్కించుకున్నాను. తర్వాత మళ్ళీ 2 బీడ్స్ ఎక్కించుకున్నాను గోల్డ్ కలరు. తర్వాత మళ్ళీ 1 బీడ్ గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించాను. అంతే, సింపుల్ అండి. తర్వాత లాస్ట్లో అది అయిపోయిన తర్వాత 2 బీడ్స్ ఎక్కించిన తర్వాత 1 బీడ్ ఎక్కించేసిన తర్వాత ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకొని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని రివర్స్ చేసుకోవడం అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ముడి వేసుకున్న తర్వాత రివర్స్ ఎలా అంటే, మనం అటువైపు ముడి వేసుకోలేదు కదా, దానివైపు మనం తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారా, అలా తిప్పుకొని సేమ్ అదే ప్రాసెస్. అంటే ఫస్ట్ బీడ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బీడ్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ అనమాట గోల్డ్ కలరు. అలాగే ఎక్కించుకొని అటునుంచి ఇటు తీయాలన్నమాట. తీస్తే ముడిలా వస్తుంది. ఇవి ఏం పోవండి, నీట్గా ఉంటుంది హ్యాండ్కి. ఎన్ని రోజులైనా రాఖీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా పూసలతో ఏం అవ్వదండి. ఇప్పుడు చూసారా, వైట్ కలర్ మళ్ళీ మిడిల్లో పెట్టి ఎక్కించుకున్నాను పూసలు. తర్వాత మళ్ళీ 2 బీడ్స్ గోల్డ్ కలరు, తర్వాత మళ్ళీ 1 బీడ్ గోల్డ్ కలర్ అనమాట. సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్లోని ముడి వేసేసుకుంటే సింపుల్గా ఇంకో రాఖీ రెడీ అయిపోయింది.
చాలా ఈజీ అండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నేను షార్ట్స్లో పెట్టాను కదా, ప్రతి వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరిగా. రాఖీ డేట్ వరకు నేను అన్నీ ఇలాగే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత థర్డ్ రాఖీ అండి. ఇది కూడా బీడ్స్తోనే, కానీ ఇది కంటిన్యూగా ఒకటి 2 3 4 అలా బీడ్స్ 1 బై 1 పెంచుకుంటూ పోవాలి. 2 బీడ్స్ తీసుకున్నాను. 1 బీడ్, 2 బీడ్స్, 3 బీడ్స్. ఫస్ట్ ఒక 3 వేసేసుకున్నాను. తర్వాత 1 బీడ్, 2 బీడ్స్ ఎక్కించిన తర్వాత థర్డ్ రోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. తర్వాత 4 బీడ్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ 2 సిల్వర్ బీడ్స్, 2 గోల్డ్ కలర్ బీడ్స్, అంటే గోల్డ్ కలర్ బీడ్స్ మిడిల్లో వచ్చేటట్టు ఎక్కించుకున్నాను దారానికి. తర్వాత 4 బీడ్స్ తర్వాత 5 బీడ్స్ కదా, 5 బీడ్స్ ఏంటంటే గోల్డ్ కలర్ బీడ్స్ మళ్ళీ 3 మిడిల్లో వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్గా కనిపిస్తుంది కదా, అలాగా. అంటే 5 అయిపోయిన తర్వాత మళ్ళీ 6 బీడ్స్కి వచ్చేసరికి సిల్వర్ బీడ్ అటు ఇటు రావాలి, మధ్యలో 4 బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ రావాలన్నమాట. అలా 6 బీడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 బీడ్స్ అంటే సిల్వర్ బీడ్, మధ్యలో 3 బీడ్స్ గోల్డ్ కలరు, లాస్ట్లో గోల్డ్ బీడ్. అలా 5 బీడ్స్ అయిపోయిన తర్వాత 4 బీడ్స్, 4 బీడ్స్ తర్వాత 3 బీడ్స్, 3 బీడ్స్ తర్వాత 2 తర్వాత 1 అనమాట. అంటే తగ్గుతూ లాస్ట్కి 1 బీడ్తో మనం ఈ రాఖీ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్లో 3 వేసేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్లో డిఐవైస్ ఇప్పటి వరకు 10 వరకు పోస్ట్ చేశానండి. ఇంకా ముందు కూడా డిఐవైస్ పోస్ట్ చేస్తాను. రాఖీ ముందు రోజు వరకు ఇలాంటి వీడియోస్ డైలీ నా ఛానల్లో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. ఇవే కాదండి, రాఖీ అయిపోయిన తర్వాత ఎంబ్రాయిడరీ మీద, తర్వాత మగ్గం వర్క్ మీద, ప్రతి దాంట్లో సింపుల్గా ఈజీగా డిఐవైస్ అంటే నార్మల్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఇక ముందు ఉంటాయండి. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.